ఓం నమ శివాయ. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్క భక్తులు శివయ్యకు అనేక రకాలుగా 365 రకాల పండ్లు, పలహారాలు ఎన్నో రకాల చేసి పెడతా ఉంటారు. కానీ నేను ఒకటే చెప్తా మిత్రమా, ఏది చేసినా కూడా మనం ఒకరిని హఠ చేయకుండా, ఒకరిని బాధ పెట్టకుండా ఉండడమే శివయ్యకు చాలా ఇష్టం. ఒకరి మీద ఆధారపడకుండా బ్రతకడమే శివయ్యకి ఇష్టం. ఒకరిని బాధ పెట్టడం అతనికి అస్సలు ఎంత మాత్రం ఇష్టం లేదు. మనం ఎన్ని సంపాదించినా, ఎన్ని చేసినా చివరకు మనం చేసినదంతా వృధా అని తన నుదుట పెట్టుకున్న విభూదే మనకు సాక్ష్యము. ఓం నమ శివాయ. శివాయ అనగానే శివరాత్రి, మహాశివరాత్రి గుర్తొస్తుంది. ప్రతి ఒక్కటి గొప్ప పండుగ ఇది. ప్రతి స్త్రీలకైనా పురుషులకైనా ఎంతో గొప్ప పండుగ. ఉపవాసం ఉండడం అనేది, నిరాహారం ఉండడం అనేది, జాగారం ఉండడం అనేది అది చాలా గొప్ప విషయం. నాకు కూడా చాలా ఇష్టం ఇలా జాగారం ఉండడం అనేది. ఈరోజైతే నాకు నిద్ర రావట్లేదు. ఎప్పుడైనా కూడా 10:30, 11 కాగానే నిద్రపోయి నేను ఈరోజు 12:30 అయినా కూడా నాకు నిద్ర రావట్లేదు. అంటే ఆ భగవంతుని మీద ఎంత నమ్మకం ఉందో చూడండి. ఈ 365 రోజుల తింటే ఒకటేసారి పూట ముద్దు పెట్టు, సామే తిను నీకే పెట్టిన తిను అనుడు కాదు. ఆ పెట్టే పదార్థంలో నీ నిజాయితీ ఎంతో. నాది నాదని అంటావు నరుడా, నీదంటూ ఏముందిరా, నీ వెనుక వచ్చేది ఏమిటిరా. వందల గడ్డలో జానెడు జాగను సంపాదించుకోరా, ఎకరాలు నీ వెనుక రావు కదా. ఆస్తులన్నీ ఉన్న చిల్లరే చల్లరు, అంతస్తులెన్నున్న పాడనే గడతారు. మంచోనివైతే నలుగురు మూస్తారు, చెట్టునివైతే చీకొట్టిపోతారు. నాది నాదని అంటావు నరుడా, నీదంటూ ఏముందిరా, నీ వెనుక వచ్చేది ఏమిటిరా. ఉన్నంతకాలం ఉలుకులకి. ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఎంతోమంది భక్తులు శివయ్య పేరు చెప్పుకొని, శివయ్య మీద ధారణ చేయించుకొని, నేను శివుని భక్తురాలను, శివయ్య నా సర్వస్వం అని నమ్ముకున్న భక్తులు కోకొల్లలు ఈరోజు గుళ్ళు గోపురాలు కిటకిటలాడుతున్నాయి. ఆడ ఎక్కువ మంది ధారణ చేయించుకున్నాం. మేము శివయ్యను మా సొంతము, అతనే మాకు సర్వస్వం అని నమ్ముకునే భక్తులు ఎంతోమంది ఉన్నారండి. నాకు తెలియని విషయం ఏంటంటే, కృష్ణుడికి 16,000 మంది గోపికలు అని విన్నాను. కానీ అంతకు మించి శివయ్యకు దానాలు చేయించుకొని మేము అతని